ఆముక్తమాల్యద చదివి వినిపించండి. బైదరి కుత్తుకలోని పల్లవీ కూతల నవ్వులన్ సొగసు కోర్కులు రావల నాలకించిన మళ్ళీ చదండి. సొగసు కోర్కులు రావల నాలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చినన్. చేతి కొలంది కౌగిటను చేర్చినన్. తర్వాత కన్య చిన్నిన్ని మేల్మూతల సన్ని. ఏమిటి మంచి తాళింపులో ఉండగా మూసేశారు? పోనీ దాని అర్థమైనా చెప్పండి. తర్వాత చెప్తానండి. అమ్మాయి తమ్ముడు మందు తాగేను చూడమ్మాయని సుబ్బన్న తెలుపగా అన్నాయని చెవినులిమి అచ్చమ్మ ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే 16,000 సారాయి బట్టీలన్ ఆశాపులను గనిన అచ్చమ్మకు కోపము నశించి కిక్కు నెత్తికి అహమ్మందేశు కొందా మురారే ఇంకో 100 బాబాయ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే, శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ బాబాయ్. అవును, జేబులో ఏమైనా చిల్లర మహాలక్ష్మి ఉందా? సిగ్గుపడుకో, మనలో మనకి అలాంటివి ఉండకూడదు. అందులోనూ నువ్వు పరాయివాడివి కూడా కాదయ్యే.
ఉండి వస్తా. ఏమిటి అలా చూస్తున్నావేటి? ఈ దండకథ ఏమిటనా? 1975 సంవత్సరంలో వెంకటగిరి రాజాగారి కోటలో కురుక్షేత్రం నాటకం వేశాం. అందులో కృష్ణుడు వేషం వేసి 3:30 శృతిలో చెల్లియో అని పద్యం పాడా. జనం వన్స్ మోర్ కొట్టారు. మళ్ళీ పాడాను, మళ్ళీ కొట్టారు, మళ్ళీ పాడా, మళ్ళీ కొట్టారు. వాళ్ళు కొట్టాని పాడా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, నేను పద్యం ఇంత గొప్పగా పాడుతున్నానా అని. అప్పుడు రాజాగారు నన్ను పిలిపించి, నువ్వు పద్యం కరెక్ట్ గా పాడేదాకా వన్స్ మోర్ కొట్టమని నేనే మనుషుల్ని పెట్టా అన్నారు. దాంతో బుర్ర గిర్రం తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను. రాజాగారు మెచ్చుకుని నాకు సన్మానం చేసి ఇదిగో ఈ దండేశారు. అత్యవసర పరిస్థితుల్లో పీకోగా ఇదిగో ఈ 5 మిగిలాయి. ఇందా ఈ 5 ఉంచు. బాబాయ్, మీ మంచితనం చూస్తుంటే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నేను మీకు బంధువును కాను. తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుందని అబద్ధం ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంతే కదా, అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు. నువ్వేం బాధపడకు. ఇక నుంచి నేను నీకు నిజంగానే బాబాయిని. తీసుకో. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి. నా పేరు వాసుదేవరావు అండి. వరంగల్ నుండి వస్తున్నానండి. ఇంటి నంబర్ 16, ఇలక్కవారి వీధి, మలక్పేట. అంటే మా వెంకట్రావు బాబాయ్ ఉత్తరంలో రాసిన వాసుదేవరావు మీరేనా? అవునండి, పెళ్లి చూపుల కోసం వచ్చాను. పెళ్లి చూపులు కొనొచ్చి పిచ్చి చూపులు చూస్తారే? అయితే నేను పెళ్లి చూపులు చూడాల్సిన నందివర్తనం మీరే అన్నమాట. నేను మీ కంటికి ఆనలేదా? మంచివారే, మీరైతే బాగానే ఉన్నారు. మీ సంగతి తేల్చేశారు, మరి మీరు నాకు నచ్చాలిగా. ఉండండి, నూనె, షాంపూ, సోపు రెడీ చేసి వస్తాను. మంచివారే, అవన్నీ దేనికి? మీకు తలంటి స్నానం చేయించడానికి. ఏంటి, తలంటి స్నానం చేయిస్తారా? మంచివారే, వద్దులేండి. మొన్ననే టైఫాయిడ్ వచ్చి తగ్గి తల వెంట్రుకలు బలహీనంగా ఉన్నాయి. దువ్వితో ఊడిపోతాయని అలాగే ఉంచేస్తున్నాను. మీకు ఆ భయమేం అక్కర్లేదు. ఒక్క వెంట్రుకు కూడా ఊడకుండా మెల్లగా అంటే బాధ్యత నాది. రండి కన్నయ్య. కన్నయ్య, ఇదేం పిలుపు? అల్లరి చేయకు నందకిషోరా, అరవకుండా నాతో రా. రామంటుండే మా మంచి కన్నయ్య, గోకుల బాల, ఈ గోపాల, మాయా లోల, మదన గోపాల, కస్తూరి తిలకం లలాట ఫలకి, పక్షస్థలే కౌస్తుభం. నాకేదో మూడు. ఏమిటిది? ఫ్లూటు. ఎందుకు? మీరు వాయించడానికి. నీ ఫ్లూట్ నేను వాయించడం ఏంటి? నీ నా అనే భేదాలు నీకు నాకు మచ్చినా కన్నయ్య, ఈ ఫ్లూటు మనది. అమ్మో, అమ్మా, ఎవరైనా ఇంటుంటే నన్ను వచ్చి పట్టుకోండి. దయోమయంగా ఉంది. మనకు వచ్చేటల్లు. ఇక్కడికి వచ్చిన ఎవరికైనా మొదట కళ్ళు తిరుగుతాయి, తన్మయత్వంతో పడిపోతారు కూడా. అలాంటివి కూడా జరిగాయా? మరి నా కోరిక మన్నించి ఫ్లూటు వాయించడం మొదలు పెట్టరు? నాకు గంట వాయించడం తప్ప ఇంకేమీ రాదు. గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను. అయితే మీరు పోయిన అవతారంలో మధురానగరిలో కృష్ణుడు కారా? నాది మలకపేటని మొదలే చెప్పానా? అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా? ఇదెక్కడి వాయింపురా బాబు? అలా బెట్టు చేయకు కృష్ణయ్య. నువ్వు ఈ ఫ్లూటు వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతాను. అంత పని మాత్రం చేయకు. ఏదో నాకు వచ్చిన మటుకు వాయిస్తాను. ఇదేం వాయించడం? ఫ్లూటు కూడా వాయించడం రానివాడివి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావు? మంచివారే, పెళ్లి చూపుల్లో కూడా ఇలా ఫ్లూట్లు, మధ్యలో డోర్లు పెట్టి వాయించు ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. అఘోరించావు. ఆవకాయ జాడీలో శనగింజలాగా నీ మొహం నువ్వు. మరి ఏ ధైర్యంతో పెళ్లి చూపులకు వచ్చావరా? గంట వాయించగలనా? ముళ్ళ పందిని కడిగినట్టు తలంతా రుద్ది రుద్ది చేతులు పడిపోయాయి. మర్యాదకు బయటకెళ్ళు. అమ్మో, ఒక్కడికి ఫ్లూట్ వాయించడం రాదు.